మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. హిందువులకు మేమే ఛాంపియన్ అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడైనా హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం జరిగితే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల స్థాయి నుంచి అందరూ స్పందిస్తారు. కానీ లడ్డూకు సంబంధించిన వ్యవహారంలో ఇంత జరుగుతుంటే, ఇంత అపచారం జరిగితే, ఇంత ఘోరం జరిగితే, ఇంత ద్రోహం జరిగితే ఎందుకు కేంద్ర నాయకత్వం స్పందించట్లేదు? ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడకపోతే ఎలా? వాళ్ళు మాట్లాడకపోతే ఇది అబద్ధమని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది కదా. వాళ్ళు మాట్లాడకపోతే చంద్రబాబే తప్పు చేశాడని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది కదా. మేము స్పందించిన స్థాయిలో, మేము రెస్పాండ్ అయిన స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే ఆవేదన బహుశా తెలుగుదేశం పార్టీలో కనపడుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా చెప్తోంది భారతీయ జనతా పార్టీ స్పందించకపోవడం వెనక అనుమానాలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట కూడా విమర్శించట్లేదు. వైసీపీ ఒక్క మాట కూడా భారతీయ జనతా పార్టీని అనట్లేదు. భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు.